హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొట్రాక్టర్ తెలుగు అకాడమీ ఫ్రెండ్స్. సో రీసెంట్ టైంలో మన స్వింగ్ ట్రేడింగ్ ద్వారా ట్రిగర్ అయ్యి సమ్ గుడ్ రిటర్న్స్ ఇచ్చినటువంటి సమ్ స్టాక్స్ అయితే ఇప్పుడే చూద్దాం. దాంతోపాటు వన్ అకౌంట్ యొక్క పిఎన్ఎల్ రిపోర్ట్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. సో మొదటిగా ఐటీని అయితే చూద్దాం. ఐటీఐని అయితే నేను ఇక్కడ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన వెంటనే మనకి సెప్టెంబర్ 4th అయితే ఐటీఐ మన స్వింగ్ ట్రేడింగ్ అలర్ట్స్ ఛానల్లో అయితే ట్రిగర్ అయిందనమాట ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నుండి ఆల్మోస్ట్ 160% రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ట్రిగర్ క్యాండిల్ డేట్ అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన అలర్ట్ ఛానల్లో డేట్ అండ్ టైంను కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకి సోలార్ ఇండస్ట్రీస్ని కూడా మనం ఇక్కడైతే ఇక్కడ కనుక సెర్చ్ చేసినట్లయితే మనకి ఆల్మోస్ట్ సోలార్ ఇండస్ట్రీస్ అనేది అక్టోబర్ 3 అయితే వచ్చింది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే అలర్ట్ ఛానల్లో ఎప్పుడు వచ్చింది అనేది మీకు క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి మీరు చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది అక్టోబర్ 3 మనకి సోలార్ ఇండస్ట్రీస్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 56% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో అక్టోబర్ 3 నుండి. సో నెక్స్ట్ వన్ కూపిడ్ అనమాట. కూపిడ్ని కూడా మనం సెర్చ్ చేసి చూద్దాం. సో ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో అయితే మీరు సెర్చ్ చేసి చూడొచ్చు, ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. డేట్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదనేది మీరు గమనించండి. ఆల్మోస్ట్ అక్టోబర్ 12 అయితే మనకి కూపిడ్ అయితే వచ్చింది. ఇక్కడ గమనించవచ్చు మీరు టైం అండ్ డేట్ని. అక్టోబర్ 12 నుండి 105% రిటర్న్స్ అయితే జనరేట్ చేసిందనమాట. సో దాంతోపాటు పీడిఎస్ఎల్ని అయితే చూడొచ్చు. పీడిఎస్ఎల్ అని టైప్ చేసినట్లయితే మీకు పీడిఎస్ఎల్ ఎప్పుడు ట్రిగర్ అయిందనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సెప్టెంబర్ 5th మనకి పీడిఎస్ఎల్ అయితే రావడం అయితే జరిగింది మన అలర్ట్ ఛానల్లో. సో ఆల్మోస్ట్ 81% రిటర్న్స్ అయితే మనకి పీడిఎస్ఎల్ అయితే జనరేట్ చేసిందనమాట. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బీఎస్సీ. సో బీఎస్సీని కూడా చూద్దాం. బీఎస్సీ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది బీఎస్సీని సెర్చ్ చేసి చూద్దాం. సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1st అయితే బీఎస్సీ అయితే రావడం జరిగింది. సెప్టెంబర్ 1st అయితే బీఎస్సీ అయితే మన అలర్ట్ ఛానల్లో ట్రిగర్ అయిందనమాట. ఆల్మోస్ట్ అక్కడ నుండి 136% రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన స్టాక్స్ని చూపిస్తున్నాను లేదా అనేది మీకు డౌట్ అయితే రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి స్టాప్ లాస్ క్రైటీరియా కూడా ఉంటుంది, మనకి స్టాప్ లాసెస్ కూడా అవుతాయి. సో మన స్టాప్ లాస్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే 5 to 10% స్టాప్ లాస్ని అయితే మనం తీసుకుంటాం. మెజారిటీ కనుక మన కండిషన్స్ మ్యాచ్ అయ్యి పర్ఫెక్ట్గా మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్ చూసిన కనుక ట్రేడ్ చేసినట్లయితే స్టాప్ లాస్ రావడం చాలా తక్కువ. అది మీకు అర్థం అవ్వాలి అంటే వన్ ఆఫ్ ది అకౌంట్ యొక్క పిఎన్ఎల్ అయితే నేను ఇక్కడైతే చూపిస్తాను, మీరు చూడొచ్చు అనమాట. సో పిఎన్ఎల్లోకి వెళ్దాం. పిఎన్ఎల్ రియలైజ్డ్ పిఎన్ఎల్ ఈక్విటీ. సో ఈక్విటీ అనేది ఇక్కడ చూసాను ఈక్విటీ. సో ఈక్విటీ మనం అక్టోబర్ నుండి నవంబర్ ఎండింగ్ వరకు చూద్దాం. సో ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయి, లాసెస్ అయితే ఎంతెంత లాసెస్ వచ్చాయనేది చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ 1.8 lakhs అయితే వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ ఛార్జెస్ అన్ని పోను 1.73 అయితే ఫైనల్ నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్. సో ఇది వన్ ఆఫ్ ది అకౌంట్ అనమాట. ఇన్ కేస్ లాసెస్ వస్తే ఎంత వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. 6%, 10%, 5%, 3. సో లాసెస్ యొక్క కాలం అనమాట. దాంతోపాటు మనకి నిజంగా అంత 50%, 60%, 70% రిటర్న్స్ వస్తున్నాయా లేదనేది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పీడిఎస్ఎల్, జిందాల్ ఫోటో, మహాషేల్స్ అనేవి కూడా నేను ఇక్కడ మీకు అయితే చూపిస్తాను. మిగతా రిమైనింగ్ స్టాక్స్ కూడా సేమ్ స్టాక్స్ని ఇక్కడ ఇందులో కూడా ఎంట్రీస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ గమనించవచ్చు మీరు ఆల్మోస్ట్ 49, 45, 11, 13. ఓకే, మన దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి మనం యాక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో డిపెండ్స్ అపాన్ క్యాపిటల్, మనం ఎన్ని ఎంట్రీస్ తీసుకున్నామా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం, ఎంత వాల్యూకి తీసుకున్నాం అనేది కూడా మీకు ఇక్కడ గమనించవచ్చు. ఎంత క్యాపిటల్ మనం యూజ్ చేసి ఉండొచ్చు అనేది. ఆల్మోస్ట్ ఎవ్రీ పొజిషన్ కూడా 1.5 lakh నుండి 1 lakh, 2 lakhs అయితే మేజర్గా, అండ్ తక్కువగా అయితే ఈ ట్రేడ్స్లో ఆల్మోస్ట్ 50,000 అయితే మనం తీసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్గా. సో ఎవ్రీ స్టాక్కి మనం 1 lakh అయితే ఆన్ అండ్ యావరేజ్గా యూజ్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ కింద. ఓకే, సో మీరు దాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ అయితే వెళ్దాం. నెక్స్ట్ స్టాక్ మనకి కోల్ ఇండియాని కూడా సేమ్ ప్రాసెస్లో మీరు ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే కోల్ ఇండియా కూడా మనకి అపియర్ అవుతుంది. సో కోల్ ఇండియా ఎప్పుడు వచ్చింది అనేది చూద్దాం. సో కోల్ ఇండియా మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చింది, సెప్టెంబర్ 5th అయితే వచ్చింది. సో సెప్టెంబర్ 5th. సో ఇక్కడ డేట్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా అనేది మాత్రమే చూసుకోండి. ఎవ్రీ స్టాక్ నేను ఇచ్చిన ప్రతి ఒక్క స్టాక్ను కూడా మీరు కూడా రీవెరిఫై అయితే చేయండి. సో ఇవన్నీ స్టాక్స్ కూడా మన స్ట్రాటజీకి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్. సెప్టెంబర్ 6th అనుకోవచ్చు. సెప్టెంబర్ 6th మనకి కోల్ ఇండియా అయితే ట్రిగర్ అయింది. ఆల్మోస్ట్ 55% రిటర్న్స్ అయితే ఇచ్చింది సెప్టెంబర్ 5th నుండి ఇప్పటి వరకు. సో నెక్స్ట్ స్టాక్ పీసీబీఎల్ అక్టోబర్ 3 అయితే వచ్చింది. సో అక్టోబర్ 3 నుండి ఇప్పటి వరకు మనకి 56% ఆఫ్ రిటర్న్స్ అయితే జనరేట్ చేసిందనమాట. సో నెక్స్ట్ స్టాక్ జిందాల్ ఫోటో. మనం ఏదైతే ఈ పిఎన్ఎల్లో కూడా జిందాల్ ఫోటో ఉందా లేదని గమనించండి. జిందాల్ ఫోటో ఉందా. సో ఆల్మోస్ట్ 45% రిటర్న్స్. క్యాపిటల్ని బట్టి రిటర్న్స్ అనేవి ఉంటాయి. క్యాపిటల్ని బట్టి ప్రాఫిట్ అనేది ఉంటుంది.
ఇక్కడ ప్రాఫిట్ వైజ్గా చూడండి, పర్సంటేజ్ వైజ్గా చూడండి. ఓకే, తర్వాత మనకి ఎన్ఎండిసి అయితే ఉంది. ఎన్ఎండిసి కూడా సేమ్ ప్రాసెస్ని యూజ్ చేసి మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 43%. సో వీటన్నిటి మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకి కోర్సులో జాయిన్ అయిన తర్వాత నేనైతే మీకు లైవ్ బ్యాక్ టెస్ట్ డేటా దాంతోపాటు పిఎన్ఎల్స్ కూడా నేను చూపిస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సేమ్ స్టాక్ని కూడా మీరు ఆ టైంలో అడిగినట్లయితే దాన్ని కూడా నేను చూపించగలను. ఓకే, సో దాంతోపాటు పీపీఎల్, దాని తర్వాత స్టాక్ పీపీఎల్ కూడా ఆల్మోస్ట్ 47% రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. దాని తర్వాత ఉన్న స్టాక్ ప్రెస్టేజ్ కూడా 80% రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది ఆల్మోస్ట్ అక్టోబర్ 6న ట్రిగర్ అయిన తర్వాత. దాని తర్వాత సిగ్నెటిక్, ఇది కూడా సేమ్ అక్టోబర్ 6న అయితే మనకి ట్రిగర్ అయింది, ఆల్మోస్ట్ 30% రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది అనమాట. సో దాని తర్వాత కాన్సోఫిన్, సో ఇది కూడా అక్టోబర్ 9 అయితే మనకి ట్రిగర్ అయింది, ఆల్మోస్ట్ ఆల్ మనకి 115% ఆఫ్ రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. దీన్ని కూడా ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్టోబర్ 9, సో అక్టోబర్ 9 మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు గమనించి చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి ట్రిగర్ అయిన డేట్స్ అనమాట ఇవి. ఓకే, సో దాని తర్వాత లోకేష్ మెక్ కూడా సేమ్ ప్రాసెస్ని మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 70% రిటర్న్స్ అయితే ఇచ్చింది మనకి అక్టోబర్ 5న అయితే ఇది మనకి ట్రిగర్ అయింది అనమాట. డేట్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. సో నేను ఆల్రెడీ మార్క్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ట్రిగర్ క్యాండిల్ అనేది ఇది. ఓకే, సో దాని తర్వాత మనకి ఆల్మోస్ట్ క్లిచ్ మనకి 70% ఆఫ్ రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. దాంతోపాటు లాస్ట్ అండ్ ఫైనల్గా మ్యాక్ పవర్ అయితే మనకి అక్టోబర్ 20న ట్రిగర్ అయింది, ఆల్మోస్ట్ 50% అయితే రిటర్న్స్ని జనరేట్ చేసింది. సో లాసెస్ అనేవి ప్రాఫిట్ అనేవి మార్కెట్లో కామన్. సో మనకి మేజర్గా అన్ని కండిషన్స్ మనం పర్ఫెక్ట్గా స్ట్రాటజీని కనుక అప్లై చేసుకున్నట్లయితే లాసెస్ రావడం అనేది చాలా తక్కువగా ఉంటాయి అండ్ ప్రాఫిట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఇంట్రాడే కాదు, ఓన్లీ స్వింగ్ పొజిషనల్ స్ట్రాటజీ మాత్రమే. ఓకే, దాన్ని గమనించి మనం ఇమీడియట్గా క్విక్ యాక్షన్స్ తీసుకోకుండా స్లో అండ్ స్టడీగా మన క్యాపిటల్ని గ్రో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సో దీనిలో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, దీనిలో ఎలా ఉంటుంది అంటే దీనిలో మనకి 4 ఛానల్స్ స్ట్రాటజీ అంటే కోర్స్ ఎలా ఉంటుంది అంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. స్ట్రాటజీ అనేది ఒకటే ఉంటుంది అనమాట. సో దీనిలో మీకు పర్సనల్గా నేనైతే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. స్ట్రాటజీ సంబంధించినటువంటి అలర్ట్స్ సపరేట్గా మీకు ఈ 4 ఛానల్స్ ద్వారా అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు అన్ని స్టాక్స్ కూడా మనం చెప్పుకున్నది ఫస్ట్ స్ట్రాటజీని ఉపయోగించి వచ్చినటువంటి అలర్ట్స్. ఓకే, సో ఈ డిఫరెంట్ మిగతా 3 అనేది నేను క్లాసెస్లో అయితే చెప్తాను. ఓకే, స్ట్రాటజీ అనేది సేమ్ ఉంటుంది, ఓన్లీ టైం ఫ్రేమ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ మీద అంటే ఒకళ్ళు 1 డేలో చూస్తారు, ఒకళ్ళు 1 వీక్కి. సో అలా క్లోజింగ్ని బట్టి మనం స్ట్రాటజీని అయితే డెవలప్ అయితే చేయడం జరిగింది. సో ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు 7981459901. సో దాన్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.